నియమనిష్ఠులతో చేసిన పూజకు ప్రతిఫలం ఇదేనా? సరే, అయితే నేను నీ లింగ ప్రతిష్టని ప్రకిరించి వేస్తాను, చూడు. నీవు 365 రోజులు రుద్రాభిషేకం పూర్తి చేసిన తరువాత నేను దర్శనం ఇవ్వాలి అని కోరుకున్నాను. కానీ 364 రోజులు మాత్రమే నియమాన్ని పాటించాను. లెక్క తప్పి నియమం పూర్తి చేయక నాకు దర్శనం ఇవ్వడానికి అవకాశం లేకుండా చేశాను. నా లింగ ప్రతిష్టను దూషించినందుకు గాను వేదధర్మాన్ని అంగీకరించని మహమ్మదీయుడిగా జన్మించదుగాక. శివ, పరమశివ, కరుణార్ద్ర హృదయం కాఠిన్యం వహించిందా స్వామి? నా అపరాధం మన్నించు తండ్రి, నాపై దయ చూపించు మహాదేవా. ఈ 364 రోజుల భక్తికి ఫలితంగా నీవు మరుజన్మలో నన్ను రామచంద్రమూర్తిగా దర్శనం పొందుతావు. ధన్యోస్మి మహాదేవా, ధన్యోస్మి. ఎప్పుడు వచ్చారు మావయ్య? అంతా బాగున్నారు కదా? అందరూ బాగున్నాం నాయన. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని మీ నాన్న పిలిపిస్తే వచ్చాను. అన్నదాన కార్యక్రమం దేవుని దయ వల్ల నిర్విఘ్నంగా ముగిసింది నాన్నగారు. సంతోషం నాయన గోపరాజు. కానీ ఒక్క చిన్న మాట, నీవు భక్తి సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం చూసి తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంటుంది. కానీ అన్నదానాలకు నీవు పెట్టే ఖర్చులు రోజు రోజుకి పెరిగిపోతుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతావని నా చింత. ఆ రామయ్యే అంతా చూసుకుంటాడు నాన్నగారు. అది నిజమే, కానీ కూర్చొని తింటే కొండలైనా తరుగుతాయి నాయన. అందుకే నీ మేనమామలైన అక్కన్న మాదన్నలతో నిన్ను పంపిస్తాను. వారు గోల్కొండ నవాబు అయిన తానీషా వారి కొలువులో మంత్రులుగా నౌకరీలు చేస్తున్నారు. నీకు కూడా ఏదో ఒక ఉద్యోగం చూపిస్తే బాధ్యత తెలిసి వస్తుంది. అలాగే నాన్నగారు. మీరు నిశ్చింతగా ఉండండి బావగారు. గోపరాజు ప్రతిభకు తగిన ఒక మంచి ఉద్యోగం మా తానిషా వారి కొలువులో ఇప్పించే పూచి మాది. మాతో బయలుదేరు నాయన గోపరాజు. సరే మావయ్య. కమల, ప్రయాణానికి అన్నీ సిద్ధం చేయి, బయలుదేరుదాము. అలాగేనండి. ప్రభు, ఎదున మా మేనల్లుడు గోపరాజు చాలా చురుకైన వాడు. మీ ఆస్థానంలో ఒక ఉద్యోగం ఇప్పించగలిగితే చక్కగా నిర్వహిస్తాడు. అక్కన్న సాబ్, మాదన్న సాబ్, మీరు ఇద్దరు మాకు ఎంతో విశ్వాసపాత్రులు. మీ మాట నాకు సర్ ఆనందం హై. మీ మేనల్లుడు కూడా మీలాగే మా ఆస్థానానికి మంచి సేవలు అందిస్తాడని
మీరు భరోసా ఇస్తే మాకు అంతకంటే ఇంకా ఏమి కావాలి? మీ మేనల్లుడిని భద్రాచలం తాలూకాకు తహసీల్దారుగా నియమిస్తున్నాను. जीजा जी, वो मेरा इलाका है। चुप! आप वहां क्या कर रहे हैं उससे हम वाकिफ है. మీకు ఇక్కడ గోల్కొండ కారాగార బాధ్యతలు అప్పగిస్తున్నాను. గోపరాజు, మీరు వెంటనే వెళ్ళి తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించండి. ధన్యవాదములు ప్రభు. వెంటనే బయలుదేరుతాను. ఎవరు పాపా నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? నా పేరు మీనాక్షి. ఈడ భద్రగిరి కొండ మీద పోకల దమ్మక్క రాములోరి విగ్రహాలకు పూజ చేస్తున్నది కదా, ఆడికే పూలు పట్టుకున్నా. అవునా? ఈ కొండ ప్రాంతంలో విగ్రహాలున్నాయా? మాకు చూపిస్తావా విగ్రహాలని? ఓ అట్టాగే కదా, పదండి. ఆహా, ఎంత దివ్యంగా ఉన్నాయి ఈ మూర్తులు. చాలా కాలం క్రితం ఈ భద్రగిరి కొండ ఏడుకుంటే స్వామి రామయ్య రూపంలో అలిశారు. ఇవి ఈ కొండ ప్రాంతంలో నీడ లేకుండా ఉండిపోయాయేంటి? ఈ ముసలిది ఏటి చేస్తుంది బాబు. గుడి కట్టాలంటే చాలా సొమ్ము కావాల. అది మా కాడ ఏడుంటుంది బాబు. దమ్మక్క, ఈ మూర్తులకు పూజలు చేస్తూ నీ భక్తి అద్వితీయమైనదని చాటావు. ఈ ప్రాంత తహసీల్దారుగా నా రామయ్య తండ్రికి ఒక మంచి ఆలయం నిర్మించి నా జీవితాన్ని చరితార్థం చేసుకుంటాను. ఆ విధంగా నిర్ణయించుకున్న గోపరాలు తానీషాకు అనుమతి వరకు లేఖ పంపించిన కనుక ప్రజల వద్ద సేకరించిన విరాళాలతో ఆలయం నిర్మించాడు. తానీషా బావమని అయిన మట్టేసా ఆ లేఖను తానీషాకు చేరనివ్వలేదు. మట్టేసా, ఈ మాట విన్నారా? बोल, ఏమి బాగా తెచ్చావు? గోపరాజు తహసీల్దారుగా వసూలు చేసిన డబ్బుతో ఆ భద్రగిరి కొండ మీద కలిసిన మూర్తులకు గుడి నిర్మించాడు. अच्छा, ఈ బాధ వెంటనే మా జీజాజీకి ఫిర్యాదు చేద్దాం. చల్. గోపరాజు గారు, మీ తాలూకాలో జమ అయిన ప్రభుత్వ పనుల సొమ్మును మీరు మా సమ్మతి లేకుండా గుడి కట్టడానికి వినియోగించాలని విన్నాము. అవును ప్రభు. అందుకు మీరు చెప్పేదేమైనా ఉన్నదా? ఆ సొమ్మును మేమక్కడ భద్రగిరి కొండపై వెలిసిన మూర్తులకు ఆలయ నిర్మాణం కొరకు వాడాము. ఆ సొమ్ము ఏమాత్రం దుర్వినియోగం కాలేదు ప్రభు. ఆ దేవాలయం మా ప్రాంతాన్ని, మిమ్మల్ని, మీ రాజ్యాన్ని కాపాడుతుంది ప్రభు. ఖామోష్! ఎవరక్కడ? మా అనుమతి లేకుండా ఆ సొమ్ముని వాడిన నేరానికి గాను ఇతనిని గోల్కొండ కారాగారంలో బంధించండి. కొరడాలతో కొట్టి క్షరాన్నం పెట్టవలసిందిగా మా ఆదేశం. చిత్తం ప్రభు. ఆ రామా!
ఏ తీరుగలను దయచూసెదవు ఇనవంశోత్తమ రామా నాదరమా భవసాగర వీనను నడినగడే క్షణరామా నాదరమా భవసాగర వీనను నడినగడే ఇదిగో క్షరాణం గోపరాజుకి పెట్టు. క్షరాణం అంటే ఏంటి? పావుసేరు బియ్యంలో అర్ధసేరు ఉప్పు వేసి ఉడికించిందే క్షరాణం. రామా, ఏమిటయ్యా ఈ శిక్ష నాకు? ఇతడు రాముల వారి మూర్తిని గోడ మీద చెక్కుని మాట్లాడుతున్నాడు. అదే కాకుండా మనం పెట్టిన క్షరాణం క్షీరాణంగా మారుతుంది. అది ఎలాగో తెలియటం లేదు. రామా, 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 ఇక్ష్వాకుల తిలక ఇకనైన పరుగవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. చుట్టూ ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్ర. ఆ ప్రాకారముకు పట్టు 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణకు చేసి ముత్యాల పథకము రామచంద్ర. ఆ పథకానికి పట్టె 10,000 మహరీలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తిని చింతాకు పథకము రామచంద్ర. ఆ పథకానికి పట్టె 10,000 వరాలు రామచంద్ర. కనికి తురాయి నీకు పొరుగుగా చేయిస్తిని రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పంపెనా లేక నీ మామ జనక మహారాజు పెట్టెనా? ఎవడా పశుమని కురుకుతూ తిరిగేవు రామచంద్ర. ఎవడ పశుమని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. రామా, నీకు గుడి కట్టిస్తే నాకు ఈ శిక్ష తండ్రి. నన్ను ఆదుకోవడానికి రామా రామయ్య. అమ్మా సీతమ్మ, బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. నన్ను బ్రోవమని చెప్పవే. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. నన్ను బ్రోవమని చెప్పవే. నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతుర జననీ జానకమ్మ. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. నన్ను బ్రోవమని చెప్పవే. ప్రభు, ఏమిటి ఈ అన్యాయం? మీ భక్తుడైన కోపరాజు గత 12 సంవత్సరాలుగా కఠిన కారాగార శిక్ష అనుభవిస్తూ
అంత బాధపడుతూ ఉంటే మీకు అతనిపై ఇంకా దయ కలగలేదా? గోపన్న నా పరమ భక్తుడు. మా మీద ఎంత మంచి కీర్తనలు రాశాడో. ఇన్ని సంవత్సరములలో అతను రచించిన రాసరథి శతకం మమ్మల్ని ఎంతో రంజింపు చేసింది. కానీ ఆకాశంలో ఎగిరే ఒక చిలుకను తెచ్చి పంజరంలో అకారణంగా బంధించారు. ఆ కర్మఫలం అనుభవించడానికి ఆ చిలుకని బంధించినన్ని సంవత్సరములు అతను కారాగారంలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నేను అతన్ని చెర నుండి విడిపించే సమయం ఆసన్నమయ్యింది. లక్ష్మణ, పద వెళ్దాము. రామ, ఈ దెబ్బల కోర్వక నిన్ను తిట్టి తినేయ్యా రామచంద్ర. నాకు నీ మీద ప్రేమ లేదని కాదు తండ్రి. నన్ను మన్నించవా దాశరథి, కరుణాపయోనిధి. పలుకే బంగారమాయన కోదండ పాడి, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయ, పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువా చగని తండ్రి. కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి. కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి. పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన. పలుకే బంగారమాయన కోదండ పాడి, పలుకే బంగారమాయన. శరణాగత త్రాణ బిరుదాకి తుడముగావా, శరణాగత త్రాణ బిరుదాకి తుడముగావా. కరుణించు భద్రాచల వర రామదాస పోష, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన కోదండ పాడి, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయ, పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి. పలుకే బంగారమాయన. ఎవరు మీరు? మా ఖాబ్గాలోకి ఎలా వచ్చారు? నేను లక్ష్మణుడు, ఈయన రామోజీ. మేము గోపరాజు గారి దాసులు. ఆయన సర్కార్కు కట్టవలసిన పైకం మేము తీసుకొచ్చాము. ఈ డబ్బు తీసుకుని గోపరాజు గారిని చెర నుండి విడిపించండి. సర్కారు సొమ్ముని చెల్లించలేని ఒక ఖైదీకి దాసులు కూడానా? రామోజీ, లక్ష్మోజీ, రామలక్ష్మణులైతే కాదు కదా? సందేహం లేదు, వారే. ఎవరక్కడ? గోపరాజు గారిని వెంటనే చెర నుండి విడిపించండి. స్వయాన మేమే ఆయనని పల్లకీలో గౌరవంగా భద్రాచలానికి తీసుకొని వెళ్తాం. చిత్తం ప్రభు. గోపరాజు గారు, బయటికి రండి, మిమ్మల్ని విడిపించ
ప్రభు వల్ల ఆదేశాలు. ఎవరో ఇద్దరు రాకుమారులంట, రామోజీ లక్ష్మోజీ మిమ్మల్ని విడిపించమని డబ్బు కట్టి వెళ్ళారంట. అవును, వారు ఇచ్చిన బంగారు నాణ్యముల మీద రామచంద్రమూర్తి ముద్ర కూడా ఉందంట. అవునా? ఏడి నా తండ్రి నన్ను విడిపించడం వచ్చాడా? ఎక్కడ ఉన్నాడు? నన్ను క్షమించండి గోపరాజు గారు, మీ అచంచలమైన భక్తి గుర్తించక పొరపాటు చేశాను. స్వామి, నన్ను చెరసాలలో బంధించి బాధించిన ఈ తానీషా ప్రభువుకు నీ దర్శన భాగ్యం కలిగించావే. నిరంతరం నీ నామస్మరణతో నీ కోసం పరితపించిన నాకు ఎందుకు దర్శనం ఇవ్వలేదు? నేనేం తప్పు చేశాను? నాకు కూడా నీ దర్శన భాగ్యం కలిగించు తండ్రి. భండన భీముడార్త జన బాంధవుడు జ్వల బాణతోడ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి వేదిక దండద దాండ డాండ నినదంబుల జాండము నిండ మద్ద వేదండమునెక్కి చాటెదను దశరథి ఈ తానీషా పూర్వజన్మలో పరమశివ భక్తుడు. 364 రోజులు నిత్యం రుద్రాభిషేకము చేసిన పుణ్యానికి ప్రతిఫలంగా అతనికి ఈ జన్మలో నా దర్శనం ఇచ్చాను. నీ అద్వితీయమైన భక్తితో రచనలతో నన్ను నీ వాడిని చేసుకున్నావు. రామదాసు అనే పేరుతో ప్రఖ్యాతి చెంది నా సన్నిధి చేరదవుగాక.